మన రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఈ రైతన్నలు పత్తి సాగు అనేది ఎక్కువగా సాగు చేస్తున్నారండి. దీనికి గల కారణాలు కనుక మనం చూసుకున్నట్లయితే మార్కెట్లో ఈ పత్తికి మంచి డిమాండ్ ఉండడం ఒక కారణము. అయితే ఎంఎస్పి ధరలు అనేవి ఈ సంవత్సరం భారీగా పెరిగాయండి. దీనివల్ల ఈ సంవత్సరం వచ్చేసి పత్తి రైతన్నలు ఈ పత్తి సాగు అనేది ఎక్కువగా సాగు చేస్తున్నారండి. అయితే ఈ పత్తి సాగులో కనుక చూసుకున్నట్లయితే రైతన్నలకు అతిపెద్ద సమస్య అదే గడ్డి కలుపు సమస్య అండి. పత్తి సాగులో ఈ గడ్డి కలుపు సమస్య కనుక ఉన్నట్లయితే 30 నుండి 40% వరకు ఈ దిగుబడి అనేది గణనీయంగా తగ్గిపోయే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. ఎందుకని అంటే ఈ పత్తి ఈ మొక్కలకు అందవలసిన పోషకాలు మొత్తం కూడా ఈ గడ్డి కలిపే తీసుకోవడం ద్వారా ఈ పత్తి కంటే ముందుగా ఈ గడ్డే పెరిగిపోతుంది. కాబట్టి దీనివల్ల ఈ పత్తి సాగులో ఈ దిగుబడి అనేది గణనీయంగా తగ్గిపోయే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయండి. ముఖ్యంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఈ పత్తి విత్తనాలు విత్తిన 15 నుండి 60 రోజుల మధ్యలో ఈ పత్తి సాగులో ఈ గడ్డి కలుపు సమస్యలు అనేటివి చాలా అధికంగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ సమయంలో ఈ వర్షాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి సమయంలో ఈ యంత్ర కృషి అనేది చేసుకోవడం కొద్ది వరకు ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి సమయంలో కూడా ఈ పత్తి సాగులో ఈ గడ్డి కలుపు సమస్యలు అనేటివి చాలా అధికంగా వస్తూ ఉంటాయండి. అయితే ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే మార్కెట్లో మనకు మంచి మంచి సెలెక్టివ్ హెర్బిసైడ్ గడ్డి మందులు అనేటివి మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిని కనుక మనము వాడుకున్నట్లయితే అతి తక్కువ ధరలోనే ఈ పత్తి సాగులలో వస్తున్నటువంటి అన్ని రకాల ఆకు జాతులను అన్ని రకాల ఈ గడ్డి జాతులను మనము సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. మరి వాటి గురించి కనుక మనం చూసుకున్నట్లయితే నోవా అగ్రి సైన్స్ వాళ్ళది వచ్చేసి నోవా కిట్ వీడండి. దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక 250 ml చొప్పున మనం తీసుకోవలసి ఉంటుంది. దీంతో పాటే వచ్చేసి నోవా అగ్రి సైన్స్ వాళ్ళది వచ్చేసి నోవా విజిల్ అండి. దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక 250 ml చొప్పున మనం తీసుకోవలసి ఉంటుంది. ఈ రెండింటిని వచ్చేసి 160 నుండి 200 లీటర్ల నీటిలో మిక్స్ చేసుకొని ఈ గడ్డి కలుపు అనేది 2 నుండి 4 ఆకుల ఉన్న దశలో కనుక వీటిని మనము స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు అనేటివి ఉన్నాయండి. అంటే ఈ పత్తి సాగులలో వస్తున్నటువంటి అన్ని రకాల ఆకు జాతులను అన్ని రకాల ఈ గడ్డి జాతులను ఇవి సమర్థవంతంగా నివారణ చేస్తాయండి. అయితే వీటిని మనము స్ప్రే చేసుకునే సమయంలో ఈ భూమిలో లైట్గా తేమ కనుక ఉన్నట్లయితే ఇంకా మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయండి. వీటిని మనము స్ప్రే చేసుకున్న వారము రోజుల్లోనే ఈ పత్తి సాగులలో ఉన్నటువంటి అన్ని రకాల ఈ గడ్డి జాతులను అన్ని రకాల ఈ ఆకు జాతులను ఇవి సమర్థవంతంగా నివారణ చేస్తాయండి. సో ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి ఏ ఏరియాలో అయినా ఏ ఫెర్టిలైజర్ షాపులలో అయినా ఇవి మనకు అందుబాటులో ఉన్నాయండి. వీటిని కనుక మనము వాడుకున్నట్లయితే ఈ పత్తి మొక్కలకు ఏమి కాకుండా ఈ గడ్డి జాతులను ఈ ఆకు జాతులను ఇవి సమర్థవంతంగా నివారణ చేస్తాయండి. సో ఫ్రెండ్స్, మీ పత్తి సాగులో ఈ గడ్డి కలుపు సమస్యలు కనుక ఉన్నట్లయితే మీరు వచ్చేసి 2 రకాల మందులను మీరు వాడుకోండి. మీకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైతులందరికీ ధన్యవాదాలండి.